నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి శరవేగంగా ముస్తాబోతోంది. ఒకప్పుడు ఎటు చూసినా నిశ్శబ్దం ఆవరించిన చోట నేడు సరికొత్త ప్రగతి కళ కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానున్న సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతి భవిష్యత్తుకు సరికొత్త స్పీడ్ అందించబోతోంది. ల్యాండ్ పూలింగ్ త్యాగాల నుంచి నేటి అత్యాధునిక మౌలిక వస్తువుల నిర్మాణం వరకు అమరావతి సాధిస్తోన్న ఈ అద్భుత ప్రగతి కేంద్రంగానే ఇప్పుడు అందరి చర్చ. సీడ్ యాక్సెస్ రోడ్, కొండవీటివాగు ప్రాజెక్టు, కొత్త బ్రిడ్జిలు, ఆధునిక వస్తువులతో నిర్మించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్స్ అక్కడ పనుల జోరుకు అద్దం పడుతున్నాయి. మరి ఓవరాల్గా అమరావతి నిర్మాణ పురోగతి ఎట్లా ఉంది? పనుల జోరుపై స్థానికులు, ప్రణాళిక నిపుణులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు పువ్వాడ సుధాకర్ గారు, అమరావతి జేఏసీ నాయకులు, విజయవాడ నుంచి. నమస్తే అండి సుధాకర్ గారు. అట్లాగే డాక్టర్ కరణం ప్రసాద్ గారు, పట్టణ ప్రణాళిక నిపుణులు, బెంగళూరు నుంచి. నమస్తే అండి ప్రసాద్ గారు. రైట్ సార్. సుధాకర్ గారు, ప్రసాద్ గారు, ముందుగా ప్రారంభానికి సిద్ధమైన అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ విజువల్స్ ఒకసారి చూద్దామండి. రైట్. సుధాకర్ గారు, ఏమనిపిస్తోంది ఈ విజువల్స్ చూస్తుంటే మీకు? గౌతమ్ గారు, ఈ విజువల్ చూస్తుంటే మనసు ఎంతో ఆనందంగా, ఒక విధంగా రైతు పరిభాషలో చెప్పాలి అంటే ఒక పంట పొలంలో విత్తనం నాటినటువంటి రైతు ఆ విత్తనం మొత్తాలు అన్నీ, ఆ విత్తనాలన్నీ కూడా మొలకెత్తినప్పుడు ఎటువంటి ఒక గొప్ప ఆనందం ఉంటుందో ఈరోజు విజువల్ చూస్తుంటే. ఎందుకంటే ఈ అమరావతి రాజధానికి భూమి ఇచ్చినటువంటి రైతుగా, అదేవిధంగా అమరావతి రాజధానిని పరిరక్షించుకోవటానికి ఒక ఉద్యమాన్ని నడిపినటువంటి జేఏసీ యొక్క కన్వీనర్గా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కలలు, ఆకాంక్షలు అతి త్వరలోనే పూర్తి రాజధానిగా నిర్మితమయ్యి ఇది ప్రజలందరి రాజధానిగా, ప్రజా రాజధానిగా విరాజిల్లబోతుంది అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని, ఒక ఆనందాన్ని, ఒక గొప్ప అనుభూతిని ఈ విజువల్స్ మనకి కలిగిస్తూ ఉన్నాయి. ఇది మనసుకు చాలా ఆనందంగా ఉంది. నాకే కాదు, ఈ 1631 రోజుల పాటు ఉద్యమం చేసినటువంటి మా యొక్క ఉద్యమ మహిళలు మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు అత్యంత వేగంగా నిర్మాణం చేసుకొని ఈ విధంగా అందరికీ అందుబాటులో అన్ని బాలారిష్టాలన్నీ తొలగి అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ చాలా అత్యంత వేగంగా ముందుకు వెళ్తున్నటువంటి రీతిలో ఈ అమరావతి ప్రగతి మనం చూడబోతా ఉన్నాం. రైట్ అండి. ప్రసాద్ గారు, ఈ 2 దశల రహదారితో పాటు స్టీల్ వంతెనల్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. హలో. వీటి ప్రారంభంతో అక్కడ ఎట్లాంటి మార్పులు చూడొచ్చండి? హలో సుధాకర్ గారు, ప్రసాద్ గారు వినిపిస్తుందా? హలో ప్రసాద్ గారు వినిపిస్తుందా? సార్ చెప్పండి. ప్రసాద్ గారు, ఈ సీడ్ యాక్సిస్ 2 దశల రహదారితో పాటు స్టీల్ వంతెనలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కట్ అవుతుందండి.
యా, రేపు ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సో వీటి ప్రారంభంతో ఎట్లాంటి మార్పులు చూడొచ్చండి అక్కడ? హలో ప్రసాద్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ 2 దశల రహదారిని ప్రారంభించబోతున్నారు, అట్లాగే బ్రిడ్జిలతో పాటు ఇవన్నీ కూడా. సో వీటి ప్రారంభంతో ఎలాంటి మార్పులు చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు వరకు అండి యాక్చువల్ గా సరైన రోడ్డు మార్గం అమరావతికి లేదండి. ఒకటే బండు రోడ్డు మీదుగా మనం వెళ్లాల్సి వస్తూ ఉండేది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు రావటం మూలంగా ఏమంటుంటే డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది, ట్రాఫిక్ కంజెషన్స్ ఉండవు, సేఫ్టీ ఆస్పెక్ట్స్ లో చాలా బాగా ఉంటుంది. అండ్ ముఖద్వారం అండి, ఇది యాక్చువల్ గా సీడ్ యాక్సెస్ ముఖద్వారం అవుతుంది. ఇప్పుడు ఒక ముఖద్వారం గుంటూరు వైపు ఏమో బైపాస్ రోడ్డు వైపు నుంచి వచ్చిన బ్రిడ్జి ఉంది, విజయవాడ వైపు నుంచి అంతా కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డే ఇప్పుడు మనకి మంగళగిరి కానీ తాడేపల్లి కానీ విజయవాడ కానీ ఇవన్నీ కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మీద నుంచే అమరావతికి వెళ్తానికి అవకాశం ఉంటుందండి. దీనిలో ఏమవుతుందంటే రోడ్డు వైడనింగ్ అవటం మూలంగా సేఫ్టీ ఆస్పెక్ట్స్ అన్ని కూడా చాలా క్విక్ గా మనం విజయవాడకి మంగళగిరికి ఇట్లకి చేరుకోవటం అవుతుంది. అంటే అంతకు ముందు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే బయట నుంచి వచ్చే వాళ్ళకంటే ఈ రోడ్డు రాగానే కొంచెం మన అంటే అమరావతి మీద ఇంప్రెషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంతకుముందు కొంచెం ఇంప్రెషన్ అనేది బండ్ రోడ్డు మూలంగా వెళ్ళటం మూలంగా ఇంప్రెషన్ తక్కువ ఉంది. ఇప్పుడు అందరికీ కూడా నిజంగా అమరావతి అభివృద్ధి అనేది ఈ సీడ్ యాక్సిస్ ఎంట్రీ మూలం చూస్తేనే మనకు అర్థమవుతుందండి. రైట్. యా, సుధాకర్ గారు, కొండవీటి వాగు గుంటూరు ఛానల్ మీద నిర్మించిన బ్రిడ్జిలు కేవలం 25 రోజుల్లోనే పూర్తి చేశారని అంటున్నారు. అమరావతిలో పనుల వేగంపై ఇదేం సూచిస్తోంది, ఏం అర్థం చేసుకోవాలి? ఏదైతే నిర్మాణం చేయటానికి అడ్డంకులు లేకపోతే అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా ముందుకు వెళ్తుంది అనేటానికి ప్రధాన నిదర్శనం స్టీల్ వంతెన నిర్మాణం. అత్యంత క్లిష్టమైనప్పటికీ కూడా అనేక సిఆర్డిఏ మిగతా అనేక కాంట్రాక్టర్లు అందరినీ కూడా సమన్వయం చేసుకొని ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఆ డెడ్ లైన్ ప్రకారం నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణం స్టీల్ వంతెన నిర్మాణం. అంటే ఇది ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా ఉంటే గనక వాతావరణం సహకరిస్తే అమరావతిని నిర్దిష్ట సమయానికంటే ముందే పూర్తి చేసే విధంగా సర్వసన్నద్ధంగా ఈ ప్రభుత్వం ఉంది, సిఆర్డిఏ ఉందనేది ఈ యొక్క నిర్మాణం యొక్క శైలిని చూస్తే మనకి ఇట్టే అర్థమైపోతూ ఉంది. కాబట్టి ఎవ్వరూ కూడా అమరావతి రాజధాని నిర్మాణం 2028 డిసెంబర్ కల్లా పూర్తి అవ్వదు అనేటువంటి ఆలోచన ఉంటే ఈ యొక్క అటువంటి ఆలోచనలన్నిటికీ చెక్కు పెట్టే విధంగా ఈ సీడ్ యాక్సెస్ నిర్మాణం కానీ స్టీల్ వంతెనలు నిర్మాణం కానీ జరిగినటువంటి తీరు, అదేవిధంగా రాజధానిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఒకవైపున సచివాలయ నిర్మాణం, టవర్ల నిర్మాణం చూస్తూ ఉండా, లేకపోతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగుల నిర్మాణం కానీ, అదేవిధంగా న్యాయమూర్తులకి క్వార్టర్స్ నిర్మించడం కానివ్వండి, అదేవిధంగా మినిస్టర్స్ బిల్డింగులు కానివ్వండి, అదేవిధంగా మనకి ఈ యొక్క నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యొక్క క్వార్టర్స్ నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ కూడా అత్యంత శరవేగంగా ఈ వాతావరణం అనుకూలించడం వలన ఇంకా ఏదైతే నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను చేరుకునే విధంగా నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా అయితే సచివాలయ నిర్మాణం 3 షిఫ్టుల్లో కూడా పని జరుగుతున్నటువంటి విధానం ఇప్పటికే 5 టవర్ల వరకు 5 అంతస్తుల వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ నిర్మాణ కార్యక్రమాలు చాలా మంచి వేగంతో సమన్వయంతో జరుగుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. ఓకే అండి. ప్రసాద్ గారు, ఇటీవల అమిత్ షాను కలిశారు టీడీపీ ఎంపీల బృందం. ఇక్కడ పనుల పురోగతిపై కాపీ బుక్ను కూడా అందించారు. సో ఆ వివరాల మేరకు పనుల పురోగతి ఎలా ఉందండి? యాక్చువల్గా అండి ఈ పనుల పురోగతికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా ఫాస్ట్ గా అడిగినవన్నీ కూడా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బిల్డింగ్స్ కానీ ఏదైనా సరే అండి అన్ని ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఏంటంటే మన ఎంపీలు సీఎం గారి డైరెక్షన్ ప్రకారం తీసుకెళ్లి కాఫీ బుక్ అని ఎలాగో మనం అంటే ఈ 2 years లో అండి ఇంత ప్రోగ్రెస్ తీసుకురావడం కూడా ఛాలెంజ్ అండి. కానీ నిజంగా చాలా చేజప్ చేసుకొని అన్ని
నిర్మాణాలు కూడా కంప్లీట్ చేసుకుంటూ ఒక్కొక్కటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, దాదాపుగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మటుకు పైకి తీసుకురావడానికి అవకాశాలు ఏర్పడాయి, చాలా వర్క్లు చేయటం జరిగింది. అలాగే ఎల్పిఎస్లు కూడా దానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తీసుకొని దాన్ని కూడా ప్రోగ్రెస్ చేయటం జరిగింది చాలా మటుకు. అంటే 2028 ఆగస్టు ఫేజ్ 1 దృష్టిలో పెట్టుకొని అన్ని కూడా అంటే ప్రోగ్రెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన ఫండ్ కానీ, ఏడీబీ వాళ్ళు ఇచ్చిన ఫండ్ కానీ, అలాగే ఇతర ఫండ్స్ వచ్చినాయి అన్ని కూడా ఎలాగ మనం ఖర్చు పెట్టాము, ప్రోగ్రెస్ ఎలాగూ. అండ్ ఇంకొక ఫ్యాక్ట్ అండి, ఇప్పుడు యాక్చువల్ గా ప్రపంచం అంతా కూడా యుద్ధ వాతావరణంలో ఉన్నాయి. యుద్ధ వాతావరణంలో ఉన్నప్పుడు మెటీరియల్ దొరకటం కూడా కష్టంగా ఉందండి. కానీ ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ఆ మెటీరియల్ ని తెప్పించటంలో కూడా అంటే ఎప్పటికప్పుడు మీటింగ్లు ఏర్పాటు చేసుకొని కాంట్రాక్టర్స్ కున్న ఇబ్బందులన్నీ కూడా రిజాల్వ్ చేసుకుంటూ ప్రోగ్రెస్ ని ఇంప్రూవ్ చేయటం అనేది జరిగింది. ఇవన్నీ కూడా అమిత్ షా గారికి ఇచ్చిన కాఫీ బుక్ లో మొత్తం ప్రోగ్రెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఎక్స్పెండిచర్ గురించి చెప్పడం జరిగింది. అలాగే ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో దాని గురించి కూడా కొంత వివరంగా చెప్పారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏమేమి సపోర్ట్ కావాలో కూడా చెప్పారు. అండ్ ఓవరాల్ గా ఏంటంటే ఈ 2 years లో చాలా అంటే ఇనీషియల్ లో అంతకు ముందు ఉన్నటువంటి వర్క్లన్నీ ఆగిపోవటం మూలంగా క్విక్ స్టార్ట్ చేయటం అనేది చాలా కష్టం అండి. కానీ చాలా శ్రమపడి టెండర్స్ అన్ని వేసేసి అన్ని వర్క్లన్నీ కూడా స్టార్ట్ చేయించేసేసి చాలా ఫాస్ట్ గా చేశారండి. ఆగిపోయిన ప్రాజెక్ట్ ను మళ్ళీ తీసుకురావటం, ట్రాక్ మీద పెట్టడం అనేది చాలా కష్టం. అయినా ఆ కష్టాలన్నీ కూడా అధిగమిస్తూ సో ప్రోగ్రెస్ అనేది చాలా బాగానే చేయటం జరిగిందండి. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అమిత్ షా గారు. ఓకే అండి, చర్చ కొనసాగిద్దామండి. సుధాకర్ గారు, సీడ్ యాక్సెస్ రోడ్లకు అడ్డంకిగా ఉన్న వ్యాజ్యాలను కొద్దిమంది అభ్యంతరాలతో అభివృద్ధి పనులు నిలిచిపోకూడదు అంటూ హైకోర్టు కొట్టివేసింది. అయితే పనులకు అది ఎలా బూస్ట్ ఇస్తోందండి? తప్పకుండా ఏదైతే ఇంకా రాజధానిలో భూములు సమీకరణకు కొంతమంది రైతులు పాపం తెలియక ఆ రైతులు కొంతమంది స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి రాజకీయ శక్తులు ప్రేరేపించటం వలన మన భూమి మనకే మొత్తం మిగులుతూ ఉంటుంది, ఈ గజాలన్నీ మనకే ఉంటాయి అనే ఒక రకమైనటువంటి దురదృష్టకరమైనటువంటి ఆలోచనతో ఉండటం వలన వాళ్ళందరూ వ్యాజ్యాలు దాఖలు చేయటం జరిగింది. కానీ నిన్న స్పష్టంగా హైకోర్టు వారు ప్రజా ప్రయోజనాలు, విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తప్పకుండా అభివృద్ధిని మనకు ఆటంకపరచకూడదు, అభివృద్ధికి సహకరించాలి అని ఆ వ్యాజ్యాలన్నిటినీ కూడా కొట్టివేయటం జరిగిందండి. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే మేము కూడా రైతులకు అనేక సార్లు చెబుతూ ఉన్నాం, సిఆర్డీఏ వాళ్ళు కూడా, ప్రభుత్వం కూడా చాలా సమయం ఇచ్చింది. ఎందుకంటే రైతులు ఏదైతే భూసేకరణలో నష్టపోతారో ఆ భూసేకరణ తీసుకోకూడదు, ఇది ప్రజా రాజధాని కాబట్టి వాళ్ళందరి దగ్గర కూడా స్వచ్ఛందంగా భూములు తీసుకోవాలి, వాళ్ళకి మేలు చేసే విధంగా ఈ భూ సమీకరణ పథకంలో రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడన్నా ఒకళ్ళకి కొద్దిగా ఇబ్బంది తగిలితే ఆ ఇబ్బంది విస్తృత ప్రయోజనాల దృష్ట్యా మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అభివృద్ధికి ఆటంకం కలిగితే మీరు చూసే ఉంటారు, సీడ్ యాక్సెస్ రోడ్లో కేవలం 60 సెంట్ల మూలంగా ఒక భయంకరమైనటువంటి మలుపు తిప్పాల్సి వచ్చింది. అది ఎంతో ప్రమాదకరమైనటువంటి విధానంగా ఉండేది. ఈరోజు అటువంటి ఈ వ్యాజ్యాలు కొట్టివేయటం అనేది చాలా శుభపరిణామం. హైకోర్టు వారు కూడా ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని, అభివృద్ధిని ఆలకించారు. కాబట్టి ఇక నుంచి కూడా మీ ద్వారా కూడా ఇంకా భూములు ఇవ్వనటువంటి వాళ్ళందరినీ కూడా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. దయచేసి సేకరణకి వెళ్ళి నష్టపోబకండి, భూ సమీకరణలో స్వచ్ఛందంగా పాల్గొనండి. అభివృద్ధిని మనం మీ అందరి సహకారంతో అమరావతి ఇంకా మరింతగా తొందరగా అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధి ఫలాలు మొట్టమొదటగా అనుభవించే వ్యక్తులు భూములు ఇచ్చినటువంటి రైతులు. అది మనమే కాకుండా యావత్తు ఆంధ్రప్రదేశ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ వ్యాజ్యం కొట్టివేత అనేది ఎంతో శుభ పరిణామాన్ని ఇచ్చేది. అనేక మంది ఇప్పటికి కూడా ఇంకా భూములు ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మనం సహకరించాలి అనేటువంటి భావన వాళ్ళలో, అటువంటి ఆసక్తి మనసులో మార్పును తీసుకొస్తుందనేది మా అందరి ఆశ.
తప్పకుండా ఇది ప్రగతి వైపు నడుస్తుంది. అమరావతి రాజధాని శరవేగ నిర్మాణానికి ఇది నిజంగా ఒక బూస్ట్ ఇచ్చేటువంటి అంశంగా మనం చెప్పవచ్చండి. రైట్ అండి. ప్రసాద్ గారు, గత ప్రభుత్వంలో లేనివి ఈ ప్రభుత్వంలో ఉన్న ఏ పాజిటివ్ అంశాలు అమరావతి ప్రాజెక్ట్ని పరుగులు పెట్టిస్తున్నాయి, అట్లాగే ఈ విషయంలో కేంద్రం సహకారం ఎలా ఉంది? యాక్చువల్ గా పాత గవర్నమెంట్ అండి, అంతకుముందు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ బాబు గారు కూడా చాలా ప్రయత్నం చేసేసి ఇక మనము తీసుకోవటమేనండి. ఆ టైంలో గవర్నమెంట్ మారటం మూలంగా వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి వాళ్ళు అడిగిన క్వరీస్ అన్ని కూడా ఇవ్వకుండా అలాగే దాటేయటం మూలంగా వరల్డ్ బ్యాంక్ ఫండ్ అనేది ఆగిపోవటం జరిగింది జగన్ గారి టైంలో. దాని తర్వాత ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అసలు మొత్తం 1600 కోట్ల రూపాయలు 16,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంకు ఏడీబీ దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది. అది చాలా కష్టం అండి. మామూలుగా అంత షార్ట్ టైంలో ఆ 16,000 కోట్లు ఏడీబీ నుంచి కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకురావడం అనేది చాలా కష్టం. అలాంటి కష్టతరమైనటువంటి పని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో, మోడీ గారి ప్రభుత్వం సహకారంతో 16,000 కోట్లు చాలా షార్ట్ టైంలో తీసుకురావడం జరిగింది. అలాగే రెండవ పాయింట్ వచ్చేసరికి ఎక్కడైతే ఇప్పుడు దాదాపుగా సుధాకర్ గారు చెప్పినట్టు రోడ్ అలైన్మెంట్స్ అన్ని కూడా రోడ్ అలైన్మెంట్ లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్యారలల్ గా ట్యాకిల్ చేయటం అయింది. సో ఈ రోడ్ అలైన్మెంట్లు అంటే రోడ్ ఒక్కటే కాదండి, దాంతో పాటు మనం అనుబంధంగా పైప్ లైన్లు వేస్తాం. వాటర్ పైప్ లైన్ 1800 mm పైప్ లైన్ ఒకటి, ఎంఎస్ పైప్ లైన్ డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఉంటుందండి. అదంతా కూడా ఈ అలైన్మెంట్లన్నీ కూడా పర్ఫెక్ట్ గా తీసుకొని పైప్ లైన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందు ఎక్కడ పడితే అక్కడ వదిలేసినటువంటి ఇవన్నీ కూడా పాత గవర్నమెంట్ వదిలేసిన ఇవన్నీ కూడా కంకర్ కూడా ఎత్తుకుపోయారు కదండి, అవన్నీ కూడా తీసి మళ్ళీ రెక్టిఫై చేశారు. అలాగే డ్రింకింగ్ వాటర్ కి సంబంధించిన ఇంటేక్ వెల్ అన్ని కూడా రెయిన్ఫోర్స్మెంట్ రాడ్లు పాత గవర్నమెంట్ టైంలో ఎత్తుకుపోతే మళ్ళీ అవన్నీ ఐఐటి వాళ్ళతో ఇవి తీసుకొని ఒపీనియన్ తీసుకొని దాన్ని మళ్ళీ రెస్టోర్ చేయడం జరిగింది. అంటే అప్పుడు ఉన్నటువంటి వర్క్ అన్ని కూడా ఆగిపోవటం మూలంగా ఇవి మళ్ళీ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా స్టార్ట్ చేయటము చాలా క్విక్ గా స్టార్ట్ చేశారండి. మళ్ళీ దానికి రివైజ్డ్ డిజైన్స్ అన్ని కూడా చేయించడం అయింది. సిఈల కమిటీల దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవటం అయింది. అవన్నీ కూడా ప్రణాళిక బద్ధంగా డిజైన్స్ అన్ని కంప్లీట్ చేసేసి టెండర్స్ కూడా షార్ట్ టైంలో పిలిచి అవన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు పరుగులు పెట్టిస్తున్నారు. దాదాపుగా 24/7 పద్ధతిలో వర్క్లు అనేది జరగటం. ఇంత పెద్దది 217 స్క్వేర్ కిలోమీటర్స్ అండి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు ఇంత షార్ట్ టైంలో స్టార్ట్ చేసిన ఇవి లేవండి. ఏదో 60 స్క్వేర్ కిలోమీటర్లు 70 స్క్వేర్ కిలోమీటర్లు చేయడం జరుగుతున్నాయి కానీ ఫేజ్డ్ మేనర్ లో. ఇది ఒకేసారి 217 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంత పెద్ద సిటీని గ్రీన్ ఫీల్డ్ సిటీని చేయటం అనేది అంత తొందరగా సాధ్యం కాదండి. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పడుతుందండి ఇది. మన గవర్నమెంట్ ఏంటంటే 3 years 5 years ఫేజ్ 1 2028 ఆగస్ట్ కి కంప్లీట్ చేద్దామని పెట్టుకున్నారు. ఇవన్నీ పెట్టుకోవటం మూలంగా ఏంటంటే డెఫినెట్ గా కొంత డిలే అయితే అవ్వచ్చు బికాస్ ఆఫ్ వార్ కానీ మిగతా ఇట్లో. బట్ ఈ ప్రాజెక్ట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చాలా ఫాస్ట్ గా జరుగుతుందండి కూటమి గవర్నమెంట్ దీనిలో. ఓకే, సుధాకర్ గారు, అత్యాధునిక వస్తువులతో నిర్మించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్వార్టర్స్ కూడా ప్రారంభం అంటున్నారు. ఇట్లా దశల వారీగా ఇంకా ఏ నిర్మాణాలు అందుబాటులోకి రానున్నాయండి? ఏదైనా అయితే ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ రేపు 13వ తారీఖు రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జీఏడీ వారికి అందించడం జరుగుతుంది. వాటి వెంటనే జీఏడీ వారు గౌరవ శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కేటాయింపులతో జరుగుతూ ఉంటాయి. ఆ తదుపరి ఏదైతే ఇక్కడ న్యాయమూర్తులకి ఇప్పటికే బంగ్లాలు నిర్మించడం జరిగింది, ఆ న్యాయమూర్తులు కూడా ఆ బంగ్లాల్లోకి వారికి కూడా అందజేయడం జరుగుతుంది. ఆ తర్వాత మంత్రులకి వాళ్ళ యొక్క బిల్డింగ్ నివాస సముదాయాలను కూడా శరవేగంగా కంప్లీట్ అవుతున్నాయి, వాటిని కూడా అందజేస్తారు. వీటితో పాటుగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఏదైతే గ్రూప్ ఆల్ ఇండియా నేషనల్ సర్వీస్ ఎంప్లాయీస్ అందరికీ కూడా
అక్కడ క్వార్టర్స్ నిర్మించడం జరిగింది. వారికి ఆ తదుపరి దశలో కూడా వారికి కూడా కేటాయింపులు జరుగుతాయి. చివరి తుది మెరుగులు దిద్దుతూ ఉన్నారు, వాటిని కూడా అందజేయడం జరుగుతుంది. ఆ తదుపరి ఏదైతే గ్రూపు నాన్ గజెటెడ్ ఆఫీసర్స్ కి క్వార్టర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది, వాళ్ళందరికీ కూడా ఆ క్వార్టర్స్ ఇంకా తుది దశలో ఉండే తుది మెరుగులు దిద్దుతూ ఉన్నారు. అవి కూడా 2-3 నెలల్లో వాళ్ళందరికీ కూడా అందజేయడానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటుగా ఏదైతే ఎల్పిఎస్ లేఅవుట్లు, రైతులకు ఇచ్చినటువంటి లేఅవుట్లో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ఆ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత వాటికి కూడా అక్కడ కూడా ప్రైవేట్ నిర్మాణాలు సాగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా తుళ్ళూరులో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఇంకా అనేక రకాలు ఏదైతే దాదాపు ఒక ఛాలెంజెడ్గా, ఒక టార్గెటెడ్గా ఎప్పటికప్పుడు ప్రతి 2 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయటం, అదేవిధంగా సిఆర్డి అధికారులు నిరంతర పర్యవేక్షణతో అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఒక యజ్ఞంలాగా భావించి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో 2028 చివరి నాటికి తప్పనిసరిగా దీన్ని మొదటి దశని కంప్లీట్ చేసుకొని దాన్ని గౌరవ ప్రధాని మన అందరికీ ఈ యొక్క అమరావతి రాజధాని నిర్మాణానికి తోడ్పడుతున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీద, ఎవరి చేతుల మీద అయితే ఇది ప్రారంభించబడింది, మళ్ళీ ఆగిన తర్వాత కూడా పునఃప్రారంభించబడి వారి చేతుల మీదుగానే దీన్ని మొదటి దశ కంప్లీట్ చేసి ఈ ప్రజా రాజధానిని సగర్వంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అందించాలనేటువంటి కోరికతో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ కళ, ఆ యొక్క ఆకాంక్ష తప్పకుండా నెరవేరే విధంగా అవసరమైనటువంటి శక్తిని, అదేవిధంగా అవసరమైనటువంటి ఆర్థిక వనరుల్ని సమకూర్చవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా దీనికి సహకారం అందిస్తున్న అడ్డుకోవాలని వాళ్ళందరినీ, వరల్డ్ బ్యాంకు వీళ్ళని కూడా సకాలంలో నిధులు అందిస్తే ఈ అమరావతి రాజధాని మొదటి దశ నిర్మాణం విజయవంతంగా 2028 డిసెంబర్ నాటికి పూర్తవుతుందనేది మా అందరి విశ్వాసం, ఆకాంక్ష. చివరిగా ప్రసాద్ గారు, బ్లూ అండ్ గ్రీన్ సిటీ, అట్లాగే విద్యుత్ స్తంభాలే లేని నగరం, ఇట్లా అమరావతి గురించి అనేక ప్రత్యేకతలు వింటున్నాం. ఒకసారి నిర్మాణం పూర్తయితే నగరం రూపురేఖలు ఎట్లా ఉంటాయండి? యాక్చువల్గా ఏంటంటే సీఎం గారు ఫస్ట్ టైం డిగ్ ఫ్రీ సిటీ కాన్సెప్ట్ తీసుకురమ్మన్నారు. డిగ్ ఫ్రీ సిటీ అంటే అన్ని కూడా భూమి కిందే ఉంటాయండి, ఏది కూడా పైన ఉండదు. అంటే ఎలక్ట్రికల్ వైర్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా. ఇప్పుడు డ్రైనేజీ అంతా కూడా బయట ఉంటే మూలంగా ఏమవుతుందంటే దోమలు ఇవన్నీ కూడా న్యూసెన్స్, పబ్లిక్ న్యూసెన్స్ విపరీతంగా ఉంటుంది, హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఏదైతే మనం అండర్ గ్రౌండ్ కి తీసుకెళ్లిపోయామో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మీకు అంటే హైజీనిక్ కండిషన్స్ సిటీకి చాలా ఎక్కువ, అంటే బాగా ఉంటుందండి సిటీ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. అంటే దాదాపు 25%, 30% మనము ఈ బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ లో అంటే పెద్ద పెద్ద కెనాల్స్ తవ్వటం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కొండవీటి వాగు, పాలవాగు, అలాగే ఒట్టేల వాగు, అలాగే గ్రావిటీ కెనాల్ అని ఇంకొకటి కూడా తవ్వడం జరిగింది. అంటే ఫ్లడ్ అనేది లేకుండా ఈ మొత్తం ఈ బ్లూ అండ్ గ్రీన్ లో నావిగేషన్ సిస్టమ్ కూడా పెట్టుకుంటూ అంటే చల్లదనం కూడా తీసుకురావాలండి. ఇక్కడ మామూలుగా ఏంటంటే విజయవాడ ఈ ఏరియాలో కొంచెం కంపేర్ టు హైదరాబాద్ కొంచెం సమ్మర్ లో హీట్ వేవ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి తగ్గించాలంటే ఈ బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తీసుకొచ్చి కనీసం 4 degrees తీసుకురావటం అవుతుంది. సో అలాగే మొత్తం అంటే ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా అయితే అండి ప్రపంచంలోనే సీఎం గారు చెప్పినట్టు టాప్ 5 లోపల మన అమరావతి సిటీ అనేది నిలబడుతుందండి. ధన్యవాదాలండి సుధాకర్ గారు, అట్లాగే ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.